గోదావరి నది యాజమాన్య బోర్డు తీరును రాష్ట్రం తప్పుపట్టింది. జీఆర్ఎంబీ చైర్మన్ కు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్ ఘాటు లేఖ రాశారు. ఏప్రిల్ 7వ తేదీన నిర్వహించిన బోర్డు సమావేశం మినిట్స్ ను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. చర్చించని అంశాలను మినిట్స్ లో పెట్టారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఈఎన్సీ వాటిని మినిట్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. జీఆర్ఎంబీ వైఖరిపై రాష్ట్రం తీవ్రస్థాయిలో మండిపడింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్కు సర్వాధికారాలు లేవని తేల్చి చెప్పింది. బోర్డులో సభ్యులుగా ఉన్న 2 రాష్ట్రాల అధికారుల ఆమోదం లేకుండా చైర్మన్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోలేరని స్పష్టం చేసింది. బోర్డులో సభ్యులైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండానే నిర్ణయాలు తీసుకోవడం విచారకరమని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 7వ తేదీన నిర్వహించిన 17వ గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం మినిట్స్ ను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని తెలంగాణ తేల్చి చెప్పింది. ఈ మేరకు జీఆర్ఎంబీ చైర్మన్ కు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ ఘాటుగా లేఖ రాశారు. సభ్య కార్యదర్శి లేదా సభ్యుల ప్రవర్తనపై సమావేశంలో చర్చించలేమని, అది కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు. ఆ అంశాలను మినిట్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బోర్డును ఫుల్ టైం చైర్మన్ నడపాల్సి ఉంటుందని, 2 రాష్ట్రాలకు సమాచారం ఇచ్చినట్లు ఉన్న అంశాలను కూడా తొలగించాలని అన్నారు. బోర్డు వ్యవహారాల్లో రాష్ట్రాలు జోక్యం చేసుకోవడం బోర్డు పనికి ఆటంకమవుతుందని మినిట్స్లో పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ అంశాన్ని కూడా మినిట్స్ నుంచి తీసివేయాలని చెప్పారు. బోర్డు అవసరాలకు అనుగుణంగానే ఉద్యోగులను నియమించుకోవాల్సి ఉంటుందని, చైర్మన్ ఏకపక్షంగా నియమించుకోవడం ఆమోదనీయం కాదని పేర్కొన్నారు. బోర్డు సమావేశంలో చర్చించిన అంశాలను పూర్తిగా మినిట్స్లో పొందుపరచలేదని, అదే సమయంలో చర్చించని అంశాలను మినిట్స్లో పెట్టారని ఈఎన్సీ అనిల్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చర్చించని అంశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో తాము ప్రస్తావించిన అంశాలను మినిట్స్లో పెట్టలేదని, వాటన్నింటినీ చేర్చాలని డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో బోర్డు పనిచేయాల్సి ఉంటుంది. కానీ బోర్డుకే అన్ని అధికారాలు ఉంటాయని చెప్పడం సరికాదని అన్నారు. వర్కింగ్ మాన్యువల్కు సంబంధించి కూడా మినిట్స్ నుంచి తొలగించాలని కోరారు. తదుపరి బోర్డు సమావేశంలో ఈ వ్యవహారాలన్నింటిపైనా చర్చించాలని ఈఎన్సీ అనిల్ కుమార్ గోదావరి బోర్డు చైర్మన్ను కోరారు.